అందరికీ నమస్తే. వెల్కమ్ టు కీ న్యూస్. ప్రస్తుతం మనకిక్కడ ఒక అమ్మాయి తనకు అన్యాయం జరిగిందంటూ కీ న్యూస్‌ను ఆశ్రయించింది. తన భర్త నుంచి తనకి, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది. మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఆమె చెబుతుంది. అయితే తన భర్త తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నన్ను అన్ని విధాలుగా చిత్రహింసలకి గురిచేసి ఇబ్బంది పెడుతున్నాడు. తనకి అధికార బలం కూడా ఉంది. తనొక పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. త అతని నుంచి మాకు ప్రాణహాని ఉంది కాబట్టి ప్రభుత్వమే మాకు సహకరించాలి. పోలీసులు మాకు సహకరించాలి. వారే మాకు రక్షణ ఇవ్వాలని చెప్పేసి ఆమె ఇవాళ అట్లాగే క్యూ న్యూస్ కూడా మాకు సహాయం చేస్తూ మాకు వారి నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ క్యూ న్యూస్‌ని ఆశ్రయించడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఆమె మాటలోనే మనము ఇన్ని తెలుసుకుందాం. అమ్మ చెప్పండమ్మా. నమస్తే. చెప్పండమ్మా. అసలు ఏంటమ్మా? ఏంది? ఏం జరిగింది చెప్పండి? నా భర్త పేరు నారాయణ రెడ్డి సార్. హ్మ్. కాసాల నారాయణ రెడ్డి. హ్మ్. మెదక్ జిల్లా హవేల్గన్పూర్ మండలం సార్. హ్మ్. ఆయన ఊరు మా ఉప సర్పంచ్. హ్మ్. అయితే మేము కుర్మ సార్. ఆయన రెడ్డి. హ్మ్. మా ఒక మ్యారేజ్ బ్రోకర్ ద్వారా హ్మ్. మా ఇంటికొచ్చి నేను చేసుకుంటా, మీ ఇంట్లో కొడుకు లెక్కుంటా అని మా ఇంటి చుట్టూ తిరిగి నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. హ్మ్. పెళ్లి చేసుకున్న నాటి నుంచి హింస పెట్టుడు స్టార్ట్ అయింది సార్ నాకు. హ్మ్. ఆయన పెళ్లి ఎట్లా చేసుకున్నాడంటే నేను ఒక అనాథని. హ్మ్. నాకు ఒక సవతి అన్న, వదిన ఉన్నారు. హ్మ్. వాళ్ళు నాకు పెళ్లి కానిస్తలేరు. హ్మ్. మీకు కూడా ఎవరు దిక్కు లేరు కదా. హ్మ్. మీ ఇంట్లో నేను మగ దిక్కు లెక్కుంటా. హ్మ్. నాకు అన్నయ్య ఉంటే చనిపోయాడు సార్. హ్మ్. తండ్రి కూడా చనిపోయాడు. హ్మ్. అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. హ్మ్. తండ్రి ఏమో హెల్త్ బాలేక చనిపోయారు. హ్మ్. మేము ముగ్గురమే ఉంటాం సార్. హ్మ్. నాకు ఒక మెంటల్ హ్యాండిక్యాప్ చెల్లెలు ఉంది. హ్మ్. ఇక నేను ఒక్కదాన్నే ఆధారం అన్నాడు సార్ నా కుటుంబానికి. హ్మ్. అయితే వచ్చిండు పెళ్లి చేసుకుంటా అన్నాడు. హ్మ్. చేసుకున్నాడు. హ్మ్. చేసుకున్న 2, 3 రోజుల నుంచే ఆయన నుంచి వాళ్ళ కుటుంబం నుంచి టార్చర్ స్టార్ట్ సార్ నాకు. హ్మ్. కులం తక్కువ దానా అని, హ్మ్. నిన్ను మేము పనుల కోసం చేసుకున్నాము అని, హ్మ్. నా గురించి నన్ను బయటకు పంపియకపోవడము, హ్మ్. ఇంట్లో నన్ను నిర్బంధించడము, హ్మ్. ఆయన భార్య అని ఎవరికి చెప్పకపోవడము, హ్మ్. ఇంట్లోనే ఉంచడం చేస్తుంది సార్. హ్మ్. అట్లా 2, 3 నెలలు, 4 నెలలు గడిచినాయి సార్. హ్మ్. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను సార్. హ్మ్. ప్రెగ్నెంట్ అయిన వెంటనే 45 డేస్ అప్పుడు హాస్పిటల్‌లో చూయించిండు. హ్మ్. అవి రిపోర్ట్‌లు ఏవి అని అడిగితే చూయించలే నాకు. హ్మ్. చూయించక రోజు తాగొచ్చి కొడుతుంటాడు. హ్మ్. ఆ రోజు నుంచి ఎక్కువ కొడుతుండు. హ్మ్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక. హ్మ్. నీ కడుపులో నా బిడ్డ పెరగడం ఏంది? హ్మ్. నువ్వు కేవలం మా ఇంటి పనుల కోసమే నేను చేసుకున్నది. హ్మ్. నీకు పిల్లలు కనడానికి గాదు. హ్మ్. నాకు ఆల్రెడీ వారసులున్నారు. హ్మ్. నా అన్నకు, నా వదినకు వారసులున్నారు. హ్మ్. వాళ్ళే నా వారసులు హ్మ్. అని కడుపులో కనబోవడము, హ్మ్. కొట్టడం చేసిండు సార్. హ్మ్. ఈ విషయం మా అమ్మకి చెప్పుడుతోనే హ్మ్. తను పోలీసులకు 100కి కాల్ చేసింది. హ్మ్. 100కి కాల్ చేస్తే అక్కడున్న ఏఎస్ఐ హ్మ్. మా ఆయనకు ఫోన్ చేసి, ఇట్లా హ్మ్. మీ అత్తగారు కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. ఆహ్, మరి ఏం పంపిస్తావు నీ భార్యను అంటే, హ్మ్. ఆ విషయం తెలిసి ఇంకా ఎక్కువ కొడుతుంటే, ఈ హ్మ్. విషయం తెలిసిన మా అమ్మ షుగర్ పేషెంట్. హ్మ్. కళ్ళు తిరిగి పడిపోయింది సార్. హ్మ్. మా చుట్టుపక్క పొంటోళ్ళు ఆమె కొంచెం బాలేదు. హ్మ్. పంపియకుంటే నీ మీదకేస్తది అంటే పంపించాడు సార్. హ్మ్. పంపించినంక నేనొచ్చేటప్పుడు 2 నెలల ప్రెగ్నెన్సీ సార్ నాది. హ్మ్. 3 నెలల తర్వాత నేను హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకోంగా హ్మ్. నాకు హెచ్ఐవీ ఉందని తెలిసింది సార్. హ్మ్. మెడికల్ రిపోర్ట్స్‌లలో హెచ్ఐవీ అని తెలిసింది సార్. హ్మ్. తేలేసరికి మేము మా ఆయనకు ఫోన్ చేశాను. హ్మ్. ఫోన్ చేస్తే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. హ్మ్. ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలే. హ్మ్. ఫోన్ లిఫ్ట్ చేయక నాకేం చేయాలో అర్థమైతలేదు. హ్మ్. కడుపులో బిడ్డ చనిపోయింది అని అన్నారు. హ్మ్. తీసేయాలి అంటుర్రు. హ్మ్. హెచ్ఐవీ వలన బిడ్డ ఎదగలేదు, చనిపోయింది. హ్మ్. మీ తీసేయాలమ్మా లేకుంటే నీ ప్రాణానికి ప్రమాదం అన్నట్టుగా డాక్టర్ చెప్తుంది. హ్మ్. ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయలేదు. హ్మ్. ఆ ఊరోళ్ళకి ఫోన్ చేసి చెప్పినా గాని తీయలేదు. హ్మ్. వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసినా గాని
వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ కాలేదు సార్. ఉమ్, వాళ్ళు ఏమంటారంటే ఉమ్, నీ నువ్వు చేయించుకో, ఉమ్, నీ దగ్గర డబ్బులు ఇప్పుడు చేయించుకో, ఇక్కడ ఉమ్, నువ్వు మంచిగా అయినాక వచ్చి మాట్లాడదాం అన్నట్టుగా మాట్లాడారు. ఉమ్, పెళ్లి చేసిన పెద్ద మనుషులు కూడా ఉమ్, మేము పెళ్లి చేసినప్పుడు రెడ్డిస్ అని చెప్పారు సార్. ఉమ్, మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు రెడ్డిస్ కాదు, ఉమ్, ముదిరాజు వాళ్ళు. ఉమ్, వాళ్ళకి ఫోన్ చేసినా గానీ మాకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. ఉమ్, ఏం చేయలేని పరిస్థితిలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఉమ్. సార్. ఇందాక మీరు హెచ్ఐవి రిపోర్ట్లో తేలిందని చెప్పేసి అన్నారు కదా, ఆ, అది ఎట్లా ఎవరి నుంచి వచ్చింది? మీ మీ వారి నుంచి వచ్చిందా? మా వారి నుంచి వచ్చింది సార్. రిపోర్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఉంది సార్, ఉమ్. రిపోర్ట్ ఉంది. అంటే మీ వారి నుంచి వచ్చినట్టు ఆయనకు ఉన్నట్టు రిపోర్ట్లు ఏమైనా తేలిందా? ఆయనకు ఉన్నట్టు రిపోర్ట్ ఉంది సార్. అంటే పెళ్లికి ముందు నుంచే ఉంది ఆయనకి. పెళ్లికి ముందు నుంచే ఉంది. ఉమ్, మా పెళ్లి కంటే ముందు ఆయనకు ఒక ఆమెతో అక్రమ సంబంధం ఉంది. ఉమ్. ఊళ్ళో కూడా అంటే ఇద్దరు మీకు రిపోర్ట్ ఇచ్చారు అట్లా పెళ్లికి ముందు నుంచే ఉంది అని చెప్పేసి ఆయనకి ఎట్లా ఎట్లా మీకు ఎట్లా తెలిసింది? రిపోర్ట్ అంటే తనే పోలీసుల ముందు ఒప్పుకున్నాడు సార్, నాకు ఒప్పుకున్నాడు. ఉంది అని. అచ్చా. ఉహు, తనే ఒప్పుకున్నాడు. అసలు అమ్మాయికి ఉమ్, ఎట్లా వచ్చిందంటే నాకే ఉంది అని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఉహు, ఒప్పుకున్నాడు. ఇక పోలీసులకు ప్రెగ్నెన్సీ పోలీసు ఫోన్ చేసినా రాలేదు వాళ్ళు. ఉమ్, రాకుంటే అయితే నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఉమ్, ఆ టైంలో ఇది ఒక ఎఫ్ఐఆర్ కాపీ అని ఇచ్చారు సార్. ఉమ్, ఈ ఎఫ్ఐఆర్ తీసుకొని వెళ్తే నీకు అబార్షన్ చేస్తారమ్మా ఉమ్. అని ఇచ్చిర్రు. ఓకే. ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి అది రానంటే రాను ఫోన్ తీస్తలేడు అసలుకే. ఉమ్, పోలీసులు చేసినా తీస్తలేడు, ఎవ్వరు చేసినా తీస్తలేడు. ఉమ్, అయితే ఇక అప్పుడు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఉమ్, పోయి తీయించుకోవాల్సి వచ్చింది ప్రెగ్నెన్సీ. ఉమ్, ఈ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ఉమ్, తీయించుకున్నాక తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఉమ్, తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఉమ్, ఇది ఎఫ్ఐఆర్ అయిందని తర్వాత తెలిసింది సార్. నేను ఉమ్, ఇచ్చిన కంప్లైంట్ ఉమ్, తర్వాత ఇది ఎఫ్ఐఆర్ మేము చేసినాము, ఉమ్, ఇక నువ్వు కోర్టులో చూసుకున్నట్టుగా మాట్లాడుతారు. ఉమ్, అదేంటి సార్, నేను ఎఫ్ఐఆర్ చేయమని మీకు చెప్పలేదు కదా, ఉమ్, నేను పిలిపిమని చెప్పినా మీకు ఉమ్, అని చెప్పినా కానీ పోలీసులు పట్టించుకుంటలేరు సార్. ఉమ్, నాకు తెలిసింది ఏంటంటే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సార్ దగ్గర పనిచేస్తుంటాడు. ఉమ్, ఆయన రైట్ హ్యాండ్ అని ఉమ్, ఊరందరికీ ఎరికే సార్. ఉమ్, వాళ్ళ సార్ ఫోన్ చేసి ఉమ్, ఇది ఎట్లా నన్ను అట్లా చేసేయర్రి, ఉమ్, ఇది బయటకు రాకుండా చూసుకోరని పోలీసుల్ని చేసిర్రు అన్నట్టుగా మాకు విషయం తెలిసింది సార్. ఉమ్, ఏడికైనా కానీ మాకు ఏడ న్యాయం జరుగుతలేదు. ఉమ్, ఈ విషయం మీద మేము మా ఊరి దగ్గర ఉమ్, పెద్ద పెద్దలం కలిసినాం సార్. నేను ఉమ్. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయమ్మా? వాళ్ళు ఈ విధంగా హింస పెడతారు అన్నట్టు ఏమైనా ఎవిడెన్స్? పక్క పొంటి వాడకట్టలందరూ చెప్తారు సార్. ఉమ్, రాత్రి 2 3 దాకా తాగొస్తాడు సార్, 2 3 వస్తాడు. ఉమ్, వచ్చినప్పుడు కొడతా ఉంటాడు. ఉమ్, ఊరందరూ వింటూనే ఉంటారు సార్. ఉమ్, విపరీతంగా కొడతాడు మనిషిని, ఉమ్. బాగా తాగుతాడు, కొడతాడు. ఊళ్ళందరితో గొడవలే ఉన్నాయి సార్. అదే మీ వారికి అయితే హెచ్ఐవి ఉన్నట్టు అన్నారు కదా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఆయనకున్న రిపోర్ట్ ఉంది సార్. రిపోర్ట్ ఉంది మీ దగ్గర? రిపోర్ట్ ఉంది, ఓకే, మెడికల్ రిపోర్ట్ ఉంది. మెడికల్ రిపోర్ట్ ఉంది. ఉమ్. మరి ఇప్పుడు మీరు ఏం ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? ఏంది మీకు ఏం కావాలి? ఏం డిమాండ్ అంటే సార్, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లకి కేసు పెడదామన్నా పెట్టకుండా ఇప్పుడు ఉమ్, మైనంపల్లి రోహిత్ సార్ అడ్డుపడుతుంది సార్. ఉమ్. అలాంటి కేసు పెట్టిరంటారు కదమ్మా మీరు? ఇది కాదు ఎఫ్ఐఆర్ సార్, బుక్ అయింది. మళ్ళా నన్ను మీదవడి కొట్టిండు సార్. 4 సార్లు దాడి చేసిండు. మళ్ళీ తర్వాత కేసు అయినాక కూడా కేసు అయినా కూడా 4 సార్లు దాడి చేసిండు. ఉమ్, ఆయన వచ్చి కొట్టదాకా తెలియదు మాకు ఇది ఎఫ్ఐఆర్ అయింది అని. ఉమ్, ఉమ్, ఆయన ఒక రోజు వచ్చి ఉమ్. ఆల్రెడీ 2 సార్లు వచ్చిండు సార్. ఇక్కడ మీ ఇంటికి వచ్చి కొట్టిరామ్మా? మా ఇంటికి వచ్చి మీ కొట్టిండు ఇంటికి సార్. వచ్చి కొచ్చిరు?
ఒక మనిషిని ఇంటికొచ్చి తీసుకొని వచ్చిండు. కొట్టినప్పుడు మీరు వెంటనే పిఎస్‌కి వెళ్ళిరా? పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిరా అప్పుడు? ఫోన్ చేసినాం సార్. పోలీసులకు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసిర్రు. ఆ! మా అమ్మ ఫోన్ చేసింది. ఆ! అయితే మా అమ్మని పిఎస్‌కి ఫోన్ చేసిరా? 100కి చేసిరా? 100 ఫోన్ 100కి ఫోన్ ఫోన్ చేసిర్రు. చేసింది. హ్మ్. అమ్మ ఫోన్ చేసింది సార్. హ్మ్. అయితే ఇంటి మీదకొచ్చి తలుపులు మొత్తం క్లోజ్ చేసి హ్మ్. ఒక అతను తీసుకొని వచ్చిండు సార్. హ్మ్. ఆయన పాత బస్తీ అంట. హ్మ్. రౌడీ అంట. హ్మ్. రౌడీ షీటర్ అట. హ్మ్. వచ్చిండు. సడన్‌గా ఇంట్లోకి దూరిర్రు. అక్కడ హ్మ్. తలుపులు ఇక్కడ తలుపులు పెట్టిర్రు. హ్మ్. నన్ను కొడుతుర్రు, మా అమ్మని కొడుతుర్రు. హ్మ్. మా అమ్మనైతే పూర్తిగా చంపే ప్రయత్నమే చేసిండు సార్. హ్మ్. అయితే భయానికి మేము కేకలు పెట్టుడుతోనే హ్మ్. వాడకట్టోళ్ళందరూ వచ్చిర్రు. చుట్టుపక్కనోళ్ళు. చుట్టుపక్కలంతా వచ్చిర్రు. హ్మ్. వచ్చి ఆయనతో మా అమ్మని తీసుకొని బయటికెళ్ళిర్రు సార్. తలుపులు తీరి అని దీపిచ్చి హ్మ్. మా అమ్మని తీసుకొని బయటికెళ్ళిర్రు. హ్మ్. అయితే నేను ఒక్కదాన్నే ఉండిపోయినా. హ్మ్. నన్ను తీసుకున్నాడు. హ్మ్. కార్‌లేసుకున్నాడు. హ్మ్. హైదరాబాద్‌కి ఈడ చందనగర్‌కి హ్మ్. తీసుకొచ్చి ఒక లాడ్జ్‌లో పెట్టిండు సార్. హ్మ్. పెట్టి 3 రోజులు. హ్మ్. కేసయినంక. కేసయినంకనే. కేసయినంక గూడా. కేసయినంకనే. హ్మ్. ఆయన చెప్పడం వల్ల కేసయిందని తెలిసింది మాకు. లేకుంటే కేసయిందని కూడా తెలవదు మాకు. హ్మ్. కేస్ వాపస్ తీసుకుంటావా లేదా? హ్మ్. అని 3 రోజులు కొట్టడము, అనుభవించడము. హ్మ్. చిత్రహింసలు పాలు చేసిండు. మీరెందుకెళ్లరమ్మా ఆయన మంచోడు కాదని తెలుసు కదా మీకు? గుంజుకుపోయిండు సార్. హ్మ్. అతను ఇంకొకతను వచ్చారు గదా! హ్మ్. గుంజుకుపోయిర్రన్నట్టు. హ్మ్. ఆయనకు కారుంది. హ్మ్. కార్‌లేసుకొని తీసుకొనొచ్చిర్రన్నట్టు. హ్మ్. మా అమ్మనేమో ఇక్కడ హైదరాబాద్ లాడ్జిలో బంధించిర్రా? బంధించిర్రు 3 రోజులు. హ్మ్. బంధించి "నువ్వు కేస్ వాపస్ తీసుకుంటావా లేదా?" హ్మ్. అంటే నేను ఏ కేస్ పెట్టలేదు మీ అని ఒక్కడినేనా? మీ ఫ్యామిలీ అందరినా? నన్నొక్కదాన్నే సార్. ఆ! అమ్మను మా చుట్టుపక్కల వాళ్ళు తీసుకెళ్ళిర్రు గదా సార్! హ్మ్. హ్మ్. వాళ్ళతోనున్నది. హ్మ్. వాళ్ళతోనున్నదని ఇదే సందర్భం తీసుకొని హ్మ్. వచ్చిండన్నట్టు. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిర్రా అప్పుడు? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు కంప్లెయింట్ ఇవ్వలేదా? ఇచ్చినాం సార్. ఇట్లా బలవంతంగా తీసుకెళ్ళిర్రని? ఇచ్చినాం సార్. హ్మ్. కానీ పోలీసులు కేస్ తీసుకోలేదు సార్. హ్మ్. తీసుకుంటలేరు అస్సలకే. హ్మ్. ఇట్లా మా అమ్మను కొట్టినట్టుగా దెబ్బలున్నాయి, ఫోటోలున్నాయి, రిపోర్ట్‌లున్నాయి సార్. హ్మ్. అట్లా కాదమ్మా మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి 3 రోజులు లాడ్జిలో ఉంచి, బంధించి, మిమ్మల్ని బెదిరించిర్రంటుర్రు గదా! అవును సార్. దాని మీద కంప్లెయింట్ ఏమన్నా ఇచ్చిర్రా అప్పుడు? ఇచ్చినాం సార్. హ్మ్. ఇచ్చినా గాని పోలీసులు తీసుకుంటలేరు సార్ కంప్లెయింట్. హ్మ్. కంప్లెయింట్ అసలు తీసుకుంటనే లేరు. హ్మ్. ఇది ఎప్పుడు జరిగిందమ్మా ఈ సంఘటన? ఈ ఇష్యూ ఎప్పుడు జరిగింది మీది? మొన్నటి ఫిబ్రవరిలో సార్. ఫిబ్రవరిలో. హ్మ్. హ్మ్. మొన్న ఫిబ్రవరి, మార్చ్. 2024 ఫిబ్రవరి. ఫిబ్రవరి, ఫిబ్రవరి, మార్చ్‌ల. మార్చ్‌లో జరిగింది. హ్మ్. 2023లో కేసయిందా మీ అవును సార్. ఆయన మీద? నవంబర్‌లో అయింది. ఆ! ప్రెజెంట్ ఇప్పుడు దేంట్లో ఉన్నాడాయన? మాజీ ఉప సర్పంచ్ సార్ ఆయన. మాజీ ఉప సర్పంచ్. హ్మ్. ఏ పార్టీ అమ్మా? కాంగ్రెస్ సార్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ. ఆ! ఇక దేనికైనా గాని నా ఎనక మైనంపల్లి రోహిత్ సార్ ఉన్నాడు. హ్మ్. నేనేం చేసినా నాకు చెల్లుతది. హ్మ్. నువ్వేం చేసినా నేను నిన్ను చంపినా గాని అడిగే దిక్కు లేదు. హ్మ్. మీరు ముగ్గురు ఆడోళ్ళే ఉన్నారు. హ్మ్. మీకేం బలం ఉన్నది హ్మ్. అని అనడం, మీద పడి కొట్టడం. హ్మ్. ఏమనంటే నా ఎనక మైనంపల్లి రోహిత్ సార్ ఉన్నాడు. ఆయన పేరు వాడుకుంటున్నాడా? బాగా. హ్మ్. రికార్డ్ కూడా ఉంది సార్. హ్మ్. ఆయన పేరు, వాళ్ళ నాన్నగారి పేరు. ఇద్దరి పేరు. హ్మ్. రేవంత్ సార్ పేరు కూడా. హ్మ్. నాకు ఆ ముగ్గురు తెలుసు. హ్మ్. నిన్ను చంపినా గాని నా మీద కేసు కాకుండా వాళ్ళని బయటకు తీసుకొత్తారు అన్నట్టుగా మాట్లాడుతుంది సార్. హ్మ్. మేము ఈ విషయం మీద సీతక్కను కూడా కలవడానికి వెళ్ళినాం సార్. హ్మ్. వెళ్తే వాళ్ళ పిఏ సుజిత్ సార్ హ్మ్. ఫస్ట్ ఒక రోజు సరిగా మాట్లాడిండు సార్. హ్మ్. కల్పిస్తానన్నారు. హ్మ్. తర్వాత ఏమైందో ఏమో హ్మ్. ఫోన్ తీస్తే తీయలేదు సార్. హ్మ్. పోయి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారిని కలవండి అంటే, హ్మ్. సార్ ఈమె మహిళా సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి ఈమెను కలవడానికి మేము వచ్చినాం సార్. హ్మ్. మేము గాయన్ని ఎట్లా కలుస్తాము అంటే, హ్మ్. కలిస్తే కలువు లేకుండా లేదని ఫోన్ పెట్టేసింది సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. హ్మ్. అంటే సీతక్క దృష్టికి పోనీయకుండా చేసిర్రు సార్. వెనక్కి పంపించిర్రు. వెనుకకు పంపించిండు. హ్మ్. అది ఇక్కడ ఆదిశీన్ సార్ని కూడా కలిసినాం సార్. హ్మ్. ఆదిశీన్ సార్ని కలిస్తే పోయి ఎమ్మెల్యే రోహిత్ సార్తో మాట్లాడిండంట. హ్మ్. నాతో కూడా ఫోన్ మాట్లాడారు సార్. ఎమ్మెల్యే రోహిత్ సార్ ఫోన్ మాట్లాడిండు. హ్మ్. సారే వాళ్ళ ఫోన్ నుంచి ఎమ్మెల్యే రోహిత్ సార్తో ఫోన్ మాట్లాడిచ్చిండు. హ్మ్. అమ్మ నేను దీని గురించి చర్య తీసుకుంటా. హ్మ్. నువ్వు ఇంటికి రా అమ్మా అని అన్నారు. హ్మ్. ఇంటికి వెళ్ళినా సార్. హ్మ్. అట్లా నేను 10-15 సార్లు ఇంటికి వెళ్ళినా హ్మ్. నన్ను కలుస్తలేడు. హ్మ్. నాతో మాట్లాడతలేడు. హ్మ్. పియ్యలో తను పంపించేస్తుండు సార్. హ్మ్. పియ్యలేమో వెళ్ళిపో అంటుర్రు. హ్మ్. అసలు కలవనిస్తలేడు.
ఫోన్ ఆయన మీరే ఫోన్ చేసిరా ఆయన ఫోన్ చేసిరా? సీన్ సార్ ఆది శ్రీనివాస్ సారు ఆయన ఫోన్ నుంచి మాట్లాడిపించారు అన్నట్టు. ఓకే, వాళ్ళు మాట్లాడిపించారు మీతోటి. అవును, ఓకే, మాట్లాడిపించి మీరు అంటే మీ ఆయన ద్వారా ఆ, మీ ఆయన ద్వారా వాళ్ళు ఫోన్ చేపించారు మీకు? లేదు సార్, నా ద్వారా ఆది శ్రీన్ సార్ ఆయనకు ఫోన్ చేశారు ఆహా, అన్నట్టు. మీరు మీ ద్వారా ఫోన్ చేసిరు. మా ఆ. ద్వారా ఇట్లా అమ్మాయికి ఇట్లా అదైంది, మీరు అంటే help మీరు రోహిత్ గారిని న్యాయం కోసం అడిగారు. అడిగినాం సార్. సార్ మీ పేరు చెప్పుకొని ఇట్లా చేస్తుండు సార్, మరి ఇట్లా అయితే నేను ఎట్లా సార్, మా ఇంటి మీద వాడి కొట్టబట్టే చంపుతా అనబట్టే ఇట్లా పెళ్లి కూడా ఇట్లా మోసం చేసి పెళ్లి చేసుకునే నా జీవితానికి ఎట్లా అయితే సార్ అని అడుగుదామని ఎన్నిసార్లు పోయినా కానీ కలవనీయలేదు సార్. ఒకసారి వాళ్ళ నాన్నగారిని కలిసిన సార్. వాళ్ళ నాన్నగారిని కలిస్తే ఆ ఊరు సీఏకి ఫోన్ చేసి చెప్పిండు. ఫోన్ చేసి చెప్తే వెళ్ళి సీఎం కాదు సార్ అని కలిసినాం. పొద్దంతా కూర్చుని పెట్టుకున్నారు అక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చొని, మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని పెట్టుకున్నారు సార్. మమ్మల్ని పిలిచిన వాళ్ళారు, అడిగినారు అసలు ఏంటమ్మా మీ సమస్య అని కూడా అడగలేదు సార్. అడగక అయితే చీకటి అయింది కదమ్మా వెళ్ళిపో అని అన్నారు. అట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ 2-3 నెలలు తిరిగిన సార్. అంటే మిమ్మల్ని ఇట్లా కొట్టి హింస పెట్టి బలవంతంగా తీసుకెళ్లిన తర్వాత లాడ్జిలో మూడు రోజులు ఉంచి ఇబ్బంది పెట్టిన దాని మీద మీకు న్యాయం కోసం తిరుగుతున్నారు. అవును సార్, కేసు పెట్టాలి వాళ్ళ మీద అని చెప్పి. అవును సార్. ఏమన్నారు మన పిఎస్ లో కూర్చుంది అక్కడ పిలిచి ఏమన్నారు? ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్. ఎందుకంటే మైనంపల్లి సార్ ఇన్వాల్వ్ అయిందని నాకు అర్థమైపోయింది సార్. ఆయన అనుచరుడిని కాపాడుకుంటున్నట్టున్నాడు సార్. ప్రతిసారి ఆయన పేరే వస్తుంది, ఆయన పేరు యూజ్ అవుతుంది. ఆ విషయం నేను స్వయంగా సార్కి చెప్పిన, సార్ మీ పేరే చెప్తుండు సార్, మీ పేరే చెప్తుండు, మరి మీరే నాకు ఇట్లా అన్యాయం చేస్తే ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరే చేస్తే ఎట్లా సార్, మీరే నాకు న్యాయం చేయాలి సార్ అని అడిగితే ఇంటికి రమ్మని కూడా కలవలేదు సార్. ఎన్నిసార్లు పోయినా కలవలేదు. వాళ్ళ పిల్లలు కలవనిస్తలేరు అసలుకి. ఎఫ్ఐఆర్ బుక్ అయిందా మీ ఆయన మీదమ్మా? ఆయన చెప్పేదాకా తెలియదు సార్ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఓకే, ఇది కూడా ఇప్పుడు కేసు వాపస్ తీసుకో అని కొడుతుంది సార్. ఓకే, ఏంటమ్మా ఏ సెక్షన్స్ పెట్టిరమ్మా? డిస్టిక్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల 498A 323 ఐపీసీ సెక్షన్స్ పెట్టిరా. ఓకే, ఇది 2023లో నారాయణ రెడ్డి, కాసాల నారాయణ రెడ్డి సన్ ఆఫ్ నాగిరెడ్డి 35 years, బోగోడ, హవేలీ గన్పూర్, మెదక్ జిల్లా, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్, ఎల్లారెడ్డి పిఎస్ అమ్మా. ఓకే, ఇది మీరు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిర్రు? అవును సార్, కంప్లైంట్ ఇచ్చిన మేము ఎఫ్ఐఆర్ చేయమని అనలేదు సార్. రప్పియడానికి కంప్లైంట్ ఇచ్చిన ఇది పరిస్థితి అని నేను చెప్తే వీళ్ళకి నచ్చినట్టుగా రాసి ఇది ఎఫ్ఐఆర్ చేసిరు సార్. ఇట్లయితే తీసుకొస్తామమ్మా మేము అని చెప్పి ఇది వాళ్ళు రాయమంటే ఇట్లా రాసిన సార్. నేను ఇట్లా రాస్తేనే మేము తీసుకొచ్చే చాదు ఉంటదమ్మా అని చెప్తే కంప్లైంట్ కింద ఉంది. అవును సార్, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా రాసిన సార్. కానీ మేము తీసుకొస్తాము అని చెప్పారు సార్. ఎఫ్ఐఆర్ చేస్తాము, కోర్టుకు పంపిస్తామని చెప్పలే మాకు. ఓకే, ఇది 2023లో పెళ్లి జరిగిందమ్మా? అవును సార్. నా పెళ్లి తర్వాత నా భర్త నన్ను ఒక మంచిగా చూసుకొని తర్వాత నుండి నన్ను అనవసరంగా శారీరకంగా మానసికంగా వేధిస్తూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇటు విషయం నా తల్లికి చెప్పగా మా అమ్మ నాకు దగ్గర వ్యక్తులైన నారాయణపూర్కి చెందిన రామచంద్రం సాధుల మరియు ఎల్లారెడ్డిపేటకు చెందిన గట్టెల చందు తెలుపగా వారు నా భర్తను ఎల్లారెడ్డిపేట పిలిపించి మా అమ్మ ముందు పంచాయతీ పెట్టి నా భర్తకు సంబంధించి చెప్పగా తన తప్పు ఒప్పుకొని నన్ను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తర్వాత నా భర్త మారకుండా నన్ను మళ్ళీ 2023 అక్టోబర్లో 29న రోజున నేను మా అత్తగారి ఇంటి వద్ద ఉండగా ఉదయం 11 గంటలకు మళ్ళీ నన్ను చేతులతో కొట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి నన్ను మానసికంగా వేధించి నన్ను వెంటబడి ఇంట్లో నుండి వెళ్ళగొట్టగా నేను నా తల్లి దగ్గర వచ్చి ఎల్లారెడ్డిపేటలో ఉంటున్నాను. నేను సమస్య పరిష్కారం చేసుకుందామని అనుకోవడం వల్ల దరఖాస్తు ఇవ్వడం ఆలస్యమైంది. ప్రస్తుతం నేను 3 నెలల గర్భవతిని. కావున నా భర్త కాసాల నారాయణ రెడ్డి సన్ ఆఫ్ నాగిరెడ్డి, వయసు 35 years, బాగోడ, హవేలీ గన్పూర్ మండలం, మెదక్ జిల్లా, అతనిపై చట్టపరంగా చర్య తీసుకోగలరని మనవి. ఓకే, ఇది 2023లో మీరు చేసిన కంప్లైంట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని నిర్బంధించి తీసుకెళ్ళి ఏదో లాడ్జిలో ఉంచి ఇబ్బంది పెట్టారని చెప్పేసి అన్నారు. దాని మీద మళ్ళీ కంప్లైంట్ ఇవ్వకపోతే మాత్రం ఎవరు
తీసుకుంటలేరు, స్పందిస్తలేరు అని చెప్పేసి అంటున్నారమ్మా మీరు. ఓకే. ఇప్పుడు ఎట్లమ్మా మీరు ఏంది అంటే మీ వారి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఆయనకు శిక్ష పడాలని కోరుకుంటురా, లేదా మీకు వేరే పరంగా న్యాయం ఏమైనా కావాలని కోరుకుంటురా? వేరే శిక్ష పడాలని కోరుకుంటున్నా సార్ నేను. శిక్ష పడాలని కోరుకుంటున్నా. లేకుంటే నాకేం చెప్పాలి నాకే అర్థమైతలేదు సార్. నేను నాకు ఏ పరిస్థితిలో నాకే అర్థమైతలేదు సార్. అంటే మీకు కొట్లాడే బలం లేదు సార్. మాకు వెనక ఎవరు సపోర్ట్ లేదు. కొట్లాడే బలం లేక మీరు వెనక ముందు అవుతున్నారు సార్. అర్థమైంది. దీనిపై పోలీసులే వాళ్ళు గట్టిగా మీకు న్యాయం చేయాలి. మీకు పోలీసులు న్యాయం చేస్తేనే, మీకు కోర్టు పోలీసులు న్యాయం చేస్తేనే మీకు న్యాయం జరుగుతుందమ్మా. మీరు వాళ్ళు వచ్చి క్యూ న్యూస్కి వచ్చి మీ బాధ అంతా చెప్పుకున్నారు. మాకు కూడా బాధగానే అనిపిస్తుంది. బట్ ఆయనకి ఎంత పెద్ద అధికార బలం ఉన్నా కూడా చట్టం ముందు అందరు సమానమే. ఖచ్చితంగా ఆయన ఒకవేళ మిమ్మల్ని హింస పెట్టి అన్ని విధాలా మేము టార్చర్ పెట్టడానికి దానికి ఉన్నట్టు దాని చట్టపరంగా శిక్ష అనేది పడుతుంది వాళ్ళకి. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒకసారి మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం. పలానా సెక్షన్స్ కూడా పెట్టాల్సిందని చెప్పేసి మీరు అన్నారు. ఒకసారి అడ్వకేట్ని కూడా అడిగి ఆయన ఏమంటారు ఒకసారి చూద్దామమ్మా. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడిగి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అడ్వకేట్ గారిని అడిగి ఆయనని అడిగి. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఇక్కడ ఒక అమ్మాయి తమకి పోలీసులు కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు ఎవరు సహకరిస్తలేరు, మా వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఇక్కడ క్యూ న్యూస్ని ఆశ్రయించారు సార్. అయితే 498A సెక్షన్ 1, 323 సెక్షన్స్ పెట్టి రిమాండ్ కేసు కట్టేసి కోర్టుకి పంపించారంట. ప్రజెంట్ ఒకసారి ఆమె ఆవేదన ఏంటి ఒకసారి మీరు వినండి సార్, మాట్లాడండి. నమస్తే సార్. సార్, ఇది నాకు ఆయనకు హెచ్ఐవి పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు సార్. నాకు ప్రెగ్నెన్సీలా తెలిసింది సార్ నాకు హెచ్ఐవి ఉందని. అయితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సార్. కంప్లైంట్ మాత్రమే ఇచ్చిన సార్, ఎఫ్ఐఆర్ ఏమని నేను అడగలేదు. అయితే వాళ్ళ ఈ కంప్లైంట్ వాళ్ళకు నచ్చినట్టుగా రాపిచ్చిరు సార్. నాకు జరిగింది రాపిలేదు సార్. ఆయన తీసుకురావాలంటే ఇగో గిట్లనే ఉండాలని గిట్లా ఒక ఎఫ్ఐఆర్ ఒక కాపీ రాపిచ్చిరు సార్. రాపిస్తే గిట్ల అయితేనే నేను తీసుకొస్తా అని చెప్పి రాయించిరు సార్. అయితే అప్పుడు నేను ఈ హెచ్ఐవి వాళ్ళ ప్రెగ్నెన్సీలో బిడ్డ చనిపోయి ఉండే సార్. అయితే ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా అబార్షన్ చేయాలి, లేకుంటే నీ ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పింది సార్. అయితే మా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. అయితే అప్పుడు ఇక ఈ కంప్లైంట్ లెటర్ చూపిస్తే నీకు అబార్షన్ చేస్తారమ్మా అని చెప్తే అప్పుడు ఈ లెటర్ తీసుకొని వెళ్ళి మేము అబార్షన్ చేయించుకున్నాం సార్. సార్ అయితే ఇప్పుడు ఇంట్లో మాకు అబార్షన్ అయినాక 2 నెలల తర్వాత మా ఇంటి అంతకుముందు 2 సార్లు పడ్డాడు సార్. అయితే మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళా పడి మమ్మల్ని బాగా కొట్టి నన్ను ఇట్లా తీసుకొచ్చిండు సార్. హైదరాబాద్కి తీసుకొచ్చిండు మా విలేజ్ నుంచి. తీసుకొచ్చి ఒక లాడ్జ్లో పెట్టి హింసించుడు, కొట్టుడు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటా నా మీదకి కేసు తీసేయి అంటుండు సార్. అసలు నేను నీ మీద ఏం కేసు పెట్టినా అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ చూపించిండు. పెట్టినావు కదా కేసు అంటే నాకు అప్పటిదాకా తెలియలేదు సార్ ఇది ఎఫ్ఐఆర్ అయింది అని. అయితే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ చూస్తేనేమో కేవలము ఇవి 2 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి సార్. దీని మీద ఇప్పుడు ఇంక వేరే ఏం పెట్టేది లేదా సార్. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు ఆయన. మాది కులాంతర వివాహం సార్. ఆయన రెడ్డి, నేను బీసీ కుర్మ, మేము యాదవ్స్. నీకు అంటే అతనికి హెచ్ఐవి ఉండి అది నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అని అంటే ఈ ఐపీసీలో ఉన్న 269 అని చెప్పి ఒక సెక్షన్ ఉంటదమ్మా. దాని అర్థం ఏంటి అని అంటే కనుక ఎవరైనా ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఏదైనా ఒక వ్యాధిని వేరే ఒక వ్యక్తికి తెలిసి ఆ వ్యాధిని సోకింపజేసి ఆ పక్క ఒక వ్యక్తి ప్రాణాలని తీసేయడానికి కారకుడైతే ఐపీసీ 269 అని ఉంటదమ్మా. సో ఆ సెక్షన్ అయితే కనుక పెట్టాలమ్మా దీంట్లో. సో అదే విధంగా ఇప్పుడు నేను మోసగించి పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నావు కాబట్టి దానికి సంబంధించి డైవర్స్ తీసుకోవడానికి అంటే ఈ హెచ్ఐవికి వ్యాధి ఉంది కాబట్టి మీ భర్తకి, అదే విధంగా అది చెప్పకుండా చేసుకున్నాడు కాబట్టి అది డిసొల్యూషన్ అంటారమ్మా. అంటే మీరు ఏదైతే కనుక వివాహం ఉందో ఆ వివాహాన్ని రద్దు చేయమని చెప్పి
సంబంధించిన ఫ్యామిలీ కోర్టు వారి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క గ్రౌండ్ మీకు ఉపయోగపడుతుందమ్మా. సార్ కాబట్టి సంబంధించిన ఎవరైతే పోలీస్ అధికారులు ఉంటారో వాళ్ళ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకువెళ్ళండి. ఇట్లా హెచ్ఐవి ఉన్నా కూడా ఆ విషయం మాకు చెప్పకుండా దాచి నన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ యొక్క వ్యాధికి నన్ను కూడా కారకుడు అయ్యాడు అని చెప్పి కూడా ఆ కంప్లైంట్ లో రాయండి. సార్ ఒకవేళ సంబంధించిన పోలీస్ అధికారులు దాని మీద నిర్లక్ష్య ధోరణి వహించి మేము చెప్పినట్టే ఇక్కడ రాయాలి, మీకు ఇష్టం వచ్చినట్టు కనుక మేము చెయ్యమనంటే మాత్రము ఆ సంబంధించిన పై అధికారి అంటే డిఎస్పీ, ఎస్పీ జిల్లాలకు సంబంధించారు. అదే విధంగా పట్టణం అయితే గనక సార్ సిపి ఉంటారమ్మా. సార్ అట్లా ఇటువంటి సెక్షన్స్ అని ఉంటాయి. మీ బాధ ఏదైతే ఉందో అదంతా కూడా రాసి అక్కడ ఇస్తే వాళ్ళు ఛాంపియన్స్ ఇస్తారు. నీకు కలవడానికి సంబంధించిన పోలీస్ అధికారులు కలవడానికి, పై అధికారులు కలవడానికి 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా విజిటింగ్ అవర్స్ ఉంటాయమ్మా. అక్కడ వెళ్ళి నేను పై అధికారిని కలవాలి అంటే మాత్రం నీకు వాళ్ళ అవకాశం కల్పిస్తారు. సో నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసి నీ యొక్క బాధను కూడా వాళ్ళకి వెళ్ళబుచ్చుతావు. సార్ అదే సార్ ఇంకోటి, అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి ఇక్కడ హైదరాబాద్ లాడ్జిలో రోడ్డు ఉంచి కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బాగా కొట్టి వేధించి హింసించారని చెప్పేసి అమ్మాయి అంటుంది. దానిపై కూడా కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకుంటలేరు అని చెప్పేసి అమ్మాయి అంటుంది సార్. దానికి అదే. సంబంధించి అట్లా ఎత్తుకుపోతే బలవంతంగా 363 కిడ్నాప్ అవుతుందండి. సార్ పనిష్మెంట్ కిడ్నాప్ కి. సార్ అందు గురించి ఎందుకంటే మీరు మీ యొక్క మొత్తం యొక్క తీవ్రతని ఆవేదనని విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే కనుక ఆ పోలీస్ అధికారులు మనం చెప్పిన విషయాన్ని, మనం పడుతున్న బాధని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, తగిన విధంగా వాళ్ళు సెక్షన్స్ రీసెర్చ్ చేయట్లేదు అని నాకు అర్థమైంది. సార్ ఇప్పుడు ఆ కంప్లైంట్ కాబట్టి సార్ చెప్పండి. కాబట్టి మీరు ఏదైతే గనక ఇట్లా బలవంతంగా ఎత్తుకు వెళ్ళిపోయి లాఠీలు వేసి కొట్టి కాంప్రమైజ్ చేయాలా, లేదంటే కనుక నేను చంపుతా అని చెప్పి ఏవైతే బెదిరిస్తున్నాడో దీనికి సంబంధించి ఆల్రెడీ పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ తత్సారం చేస్తున్నారు, దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి పై అధికారి దృష్టికి తీసుకువెళ్తే ఆ యొక్క సెక్షన్స్ లో ఆల్టరేషన్ చేస్తారండి. సార్. అంటే ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినంత మాత్రం మళ్ళీ కొత్త సెక్షన్స్ యాడ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి చెప్పడానికి లేదు. అటువంటిది ఏదైనా ఉంటే గనక తక్షణం సంబంధించిన కోర్టులో ఆల్టరేషన్ మేము వేసి సెక్షన్స్ ఆల్టర్ చేసి అతను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ 498A ఈ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో అరెస్ట్లు ఏమి ఉండవు. అందు గురించి అతను విర్రవీగిపోయి బయట తిరుగుతా ఇటువంటి దాడులకు పాల్పడుతున్నాడు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ విధంగా ఈ 363 కిడ్నాపింగ్, బెదిరిస్టన్, ఫైనాన్సింగ్స్ ఇటువంటివన్నీ పెడితే 269 అతన్ని తక్షణం కూడా ఏం చేస్తారు అంటే కనుక రిమాండ్ కి పంపిస్తారు, జైలుకి పంపిస్తారు. సార్ సో ఇటువంటి అన్ని కూడా దీంట్లో ఇమిడి అయి ఉన్నాయి. సార్ ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఆవేదన ఏంటంటే అతడు కాంగ్రెస్ పార్టీలో ఒక మాజీ ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ అయినా ఆయనకు అధికార బలం ఉంది, దాంతో ఆయన మమ్మల్ని హింస పెడుతున్నాడు అని చెప్పేసి పోలీసులు కూడా అందుకే మేము ఇచ్చిన కంప్లైంట్లు తీసుకుంటలేరు అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది సార్. ఇప్పుడు ఉప సర్పంచ్ స్థాయి ఎస్ఐ, సిఐ స్థాయి వరకు పనిచేస్తుంది సార్ అది. ఉప సర్పంచ్ స్థాయి డిఎస్పీ స్థాయికి పనిచేయదు, అదే విధంగా ఎస్పీ స్థాయికి పనిచేయదు, అదే విధంగా డీజీపీ స్థాయికి పనిచేయదు సార్. ఓకే. కాబట్టి పై అధికారుల దగ్గరికి వెళ్తే ఒకవేళ ఆ విధంగా సంబంధించిన ఎవరైనా కనుక ప్రజా ప్రతినిధితో అంటే ఉప సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలడు, ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకోగలడు. సో ఎమ్మెల్యే చెప్తే పోలీస్ అధికారులు మాట వింటారు. ఆ విధంగా కూడా ఉండదు అని చెప్పి నేను అన్నాను. అయితే మీరైతే గనక అట్లా కంప్లైంట్ ఇచ్చి ఇన్వార్డ్ లో ఒక స్టాంపు తీసుకున్నట్లయితే గనక ఒకవేళ పై అధికారులు కూడా మరి ఇటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లకి తలొగ్గితే మన కోర్టు ద్వారా ఆ సెక్షన్స్ అనేది యాడ్ చేయించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సార్ ఒకసారి మాట్లాడండి సార్. ఆమె చెప్పండి సార్, చెప్పండి సార్ చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సార్ ఉన్నారు కదా సార్, ఆయన బాగా సపోర్ట్ ఉన్నారు సార్. ఆయన ఏబట్టి ఇప్పుడు కేసులు ఏవి కూడా తీసుకుంటలేరు సార్. ఇప్పుడు నేనేమంటున్నాంటేనమ్మా, సార్ మైనంపల్లి రోహిత్ గారు కాదు, లేదు అంటే కనుక వేరే ఎమ్మెల్యే గారు కాదు, ఎవరైనా కూడా ఒక ప్రజాప్రతినిధి ఒక ఆడపిల్ల జీవితం బద్నాం అయిపోతుంది అని అంటే కనుక ఎట్లాగైతే అట్లా పోనీరబై అని చెప్పి అయితే కనుక మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అనరు. సరే రాజకీయ పరంగా అటువంటి కొన్ని ఆలోచనలు అయితే కనుక ఎవరు చేయరు. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే కనుక మీకు అటువంటి ఇబ్బంది ఉంటే ఫస్ట్ మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం మనం చేయాలి. ఏమని అంటే కనుక మీరు ముందుగా వెళ్ళి ఆ సంబంధించిన డిఎస్పీని లేదు అంటే కనుక ఏసీపీని, అదే విధంగా సంబంధించిన ఎస్పీని లేదు అంటే కనుక డీసీపీని, ఇదే పోలీస్ స్టేషన్ అమ్మా నువ్వు చెప్పేది. సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ పేరు చెప్తే నాకు ఉన్నది మా ఊళ్ళో తెలిసిపోతుంది సార్.
సరే అమ్మ, పోలీస్ స్టేషన్ పేరేం చెప్పకు, పర్వాలేదు. అది నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఉమ్. ఆ పోలీస్ స్టేషన్ కి పైన అధికారి డిఎస్పీ అయితే డిఎస్పీ, ఏసీపీ అయితే ఏసీపీ, సార్. అదే విధంగా ఎస్పీ అయితే ఎస్పీ, డీసీపీ అయితే డీసీపీ, ఉమ్. కమిషనర్, సార్. వీళ్ళకి వెళ్ళి నువ్వు మొత్తం కూడా రాతపూర్వకంగా ఇచ్చి అక్కడ స్టాంప్ వేయించుకుని తీసుకో అమ్మ. సార్. వాళ్ళు నీ మీద అదే విధంగా ఆ విజిటింగ్ అవర్స్ లో వెళ్ళి కలువు. ఆ సార్. కలిసిన తర్వాత కూడా నీకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అని అంటే కనుక ఉమ్. కోర్టును ఆశ్రయించి నువ్వు న్యాయం పొందొచ్చు. సార్. ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టర్ ఆపేది ఏముండదు. సార్ ఇప్పుడు ఆయన ఏమంటుండంటే నీ దిక్కు మాట్లాడే లాయర్ని కూడా నేను నా దిక్కు మార్చుకొని నిన్ను 10 ఏండ్లు కాదు 20 ఏండ్లు దిప్పుతా అన్నట్టుగా నన్ను బెదిరిస్తున్నాడు సార్. ఇక్కడ లాయర్ తో సంబంధం ఏం లేదమ్మా, అంతా నీతోనే సంబంధం. నిన్నైతే కొనలేడు కదా, సార్. ఎందుకంటే నువ్వు బాధితురాలివి. సార్. నిన్నైతే ఇప్పుడు నువ్వు అతని యొక్క ప్రలోభాలకు తొలగకుండా ఉన్నావు కాబట్టే కదా ఈ సార్. రోజు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నావు. సార్. ఇక్కడ లాయర్ల పాత్ర ఏముండదు, అంత నీ పాత్రే ఉంటది. నువ్వే తిరిగి నీ యొక్క బాధని సంబంధించిన అధికారులకు చెప్పు. సార్. సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ. దియమ్మ, మీరు ఇప్పుడు ప్రజెంట్ అడ్వకేట్ గారు చెప్పినట్టుగా మీరు ఒక కంప్లైంట్ తయారు చేసుకోండి. పలానా రోజు పలానా టైంలో మమ్మల్ని ఈ విధంగా బలవంతంగా తీసుకెళ్ళి ఒక లాడ్జిలో బంధించి 3 రోజులు ఇబ్బంది పెట్టిండు, హింస పెట్టిండు అని చెప్పి మీరు అంటున్నారు, ఆరోపిస్తున్నారు కదా. అట్లనే ఎవరైతే మిమ్మల్ని హింస పెట్టిరో వారి పేరు మీద దాంట్లో ఎవరెవరు పాత్ర ఉందో వాళ్ళ పేర్లు రాసి సార్ చెప్పినట్టుగా మీరు ఉన్నత స్థాయికి అధికారికి కంప్లైంట్ చేస్తే కనుక మీకు న్యాయం జరుగుతుందమ్మా. ఇంకా మీరు గట్టిగా పోరాడితేనే మీకు న్యాయం జరుగుతుందమ్మా. సార్. మా నుంచి అయ్యే వరకు మేము ఇప్పుడు ఇది చూపిస్తున్నాం, సార్. ప్రపంచానికి వెళ్తుంది. ఇప్పుడు సార్. ప్రజల సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. సార్. లాయర్లు, మంచి పోలీస్ ఆఫీసర్లు, మీరు ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, ఎమ్మెల్యేస్ కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ అట్లే ఉండరు. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కానీ వాళ్ళ దృష్టికి పోలేదు. ఇంకా మీరు డైరెక్ట్గా మీరు నేరుగా మాట్లాడిరా ఎమ్మెల్యే గారితో మాట్లాడలే? మైనంపల్లి రోహిత్ సార్తో మాట్లాడినా సార్. ఏమన్నారు అప్పుడు? నాకు మీరు రండి నేను మాట్లాడతా అని అన్నారు. తర్వాత ఇంటికి వెళ్తే కలవలేదు సార్, కలిసి ఛాన్స్ ఇవ్వడం లేదు అసలు. అది మీరు డైరెక్ట్గా ఆయనతో కలిసి మాట్లాడి, వ్యక్తిగతంగా మాట్లాడి మీ సమస్య ఏందో చెప్పండి. సార్. ఉన్నత స్థాయికి కంప్లైంట్ చేయండి. సార్. మీకు అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా. మీకు సైడు ఖచ్చితంగా మీకు అన్యాయం జరిగింది వాస్తవంగా మీరు చెప్పేదాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. మీరు మీ ఫ్యామిలీ అంతా మీరు టార్చర్కి గురైనట్టు తెలుస్తుంది. సార్. మీ ఆవేదన చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఆయన ఎవరో మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, ఆయనకు హెచ్ఐవి ఉందని చెప్పేసి అంటున్నారు కదా, అవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు కనుక అన్ని సేకరించుకొని దగ్గర పెట్టుకొని ఉన్నత స్థాయి అధికారికి మళ్ళీ ఒక కంప్లైంట్ తయారు చేసి మీరు అడ్వకేట్ గారు చెప్పినట్టు కంప్లైంట్ రెడీ చేసి ఇవ్వండి. కంప్లైంట్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందమ్మా. ఓకేనా? నమస్తే. సో అండి, ఇది సొసైటీలో చాలామంది ఇట్లా అమ్మాయిలకి చాలామంది అంటే ఈ వెనుక బలం లేని అమ్మాయిలు, కుటుంబాలు చాలా ఇబ్బందులకి గురవుతున్న నేపథ్యంలో మీరు ఖచ్చితంగా గట్టిగా పోరాడితేనే న్యాయం జరుగుతుందమ్మా. అడ్వకేట్లు అందరూ ఒకలాగా ఉండరు, అడ్వకేట్లు కూడా మంచివారు ఉంటారు. మంచి అడ్వకేట్లను కూడా మనము ఎంచుకోవాలి. అట్లాగే మీరు కూడా గట్టిగా నిలబడి గట్టిగా ఫైట్ చేస్తేనే అమ్మా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కోర్టులు, వ్యవస్థలు ఎవరికి అతీతం కాదు. ఖచ్చితంగా బాధితులకి కోర్టు న్యాయం చేస్తుంది.